శైవీ మీడియా ప్రేక్షకులకి శుభస్వాగతం. మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు స్త్రీలపై పురుషుల ఆధిపత్యాన్ని, నియంత్రణను చూస్తూ ఉంటాం. అసలు స్త్రీలు గొప్ప, పురుషుడు గొప్ప? ఈ ఇద్దరి మధ్య ఉన్న అసమానతను మనమే సృష్టించామా, లేక ప్రకృతే సృష్టించిందా? తరతరాలుగా స్త్రీలు అణిచివేతకు ఎందుకు గురవుతున్నారు? సైన్స్ ఒకటి చెబుతుంది, సనాతన ధర్మం మరొకటి చెబుతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ నిజంగా అలా ఉందా? స్త్రీ గొప్ప, పురుషుడు గొప్ప? ఈ ప్రశ్నకు వేల సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ తమ తమ సమాధానాన్ని చెబుతున్నారు. కానీ ఎవరైనా ప్రకృతిని అడిగారా? ఎవరైనా సైన్స్ ఏం చెప్తుందో విన్నారా? ఎవరైనా సనాతన ధర్మం అసలు ఏమి చెప్పిందో ఆధారాలతో పరిశీలించారా? లేక ఈ మూడింటిని విడివిడిగా చూసి సత్యానికి దూరమయ్యారా? ఈరోజు మన వ్యక్తిగత అభిప్రాయాలతో కాదు, ప్రకృతిని పరిశీలిస్తూ, ఆధునిక శాస్త్రాన్ని అర్థం చేసుకుంటూ, సనాతన ధర్మాన్ని అధ్యయనం చేస్తూ ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం. ముందుగా సైన్స్ ఏమి చెబుతుందో తెలుసుకుందాం. ఆధునిక జీవశాస్త్రం ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతుంది. ప్రకృతి స్త్రీని, పురుషుడిని ఒకేలా సృష్టించలేదు. ఇది మనుషులు చేసిన నిర్ణయం కాదు, ప్రకృతి చేసిన నిర్మాణం. ఒక కొత్త జీవి ఏర్పడడానికి ప్రకృతి శుక్రకణాన్ని, అండాన్ని ఒకే విధంగా నిర్మించలేదు. శుక్రకణం స్వయం చలనాన్ని కలిగి ఉంటుంది. తన తోక సహాయంతో తనంతట తానే అండం వైపు ప్రయాణిస్తుంది. కానీ అండం శుక్రకణంలా స్వయంగా ఈదుతూ ప్రయాణించదు. అది స్త్రీ శరీరంలోని సహజ వ్యవస్థ సహాయంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అంటే ప్రకృతి ఈ రెండు కణాలకు ఒకే నిర్మాణాన్ని ఇవ్వలేదు. ఒకదానికి చలన శక్తిని ఇచ్చింది, మరొక దానికి కొత్త జీవి ప్రారంభమయ్యే ఆధారాన్ని ఇచ్చింది. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక శుక్రకణం పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారు 3 నెలల సమయం పడుతుంది. ఆ తరువాత గర్భధారణ ప్రారంభమైన తరువాత శిశువు తల్లి గర్భంలో సుమారు 9 నెలలు పెరుగుతుంది. అంటే ఒక కొత్త జీవి జన్మించడం అనేది ఒక్క క్షణంలో జరిగే సంఘటన కాదు. తండ్రి శరీరంలో జరిగే సిద్ధత 3 నెలలు, తల్లి గర్భంలో జరిగే పెరుగుదల 9 నెలలు, ఈ రెండూ కలిసి 12 నెలలు. ఇది ప్రకృతి రూపొందించిన అద్భుతమైన ప్రక్రియ. ఇప్పుడు మరొక ప్రశ్న, ప్రకృతి శుక్రకణానికి స్వయంచలనాన్ని ఎందుకు ఇచ్చింది, అండానికి ఎందుకు ఇవ్వలేదు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే ఇప్పుడు వై క్రోమోజోమ్ పాత్రని అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషి శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. చివరి జత అంటే 23వ జత క్రోమోజోమ్ని సెక్స్ క్రోమోజోమ్లు అంటాం. ఒక స్త్రీ శరీరంలో అవి XX క్రోమోజోములుగా ఉంటాయి. ఒక పురుషుడి శరీరంలో అవి XY క్రోమోజోములుగా ఉంటాయి. ఈ Y క్రోమోజోమ్ ఏదైతే ఉందో అది పురుషుడిలో మాత్రమే ఉంటుంది. అది తండ్రి నుంచి మాత్రమే వస్తుంది. స్త్రీకి ఈ Y క్రోమోజోమ్ ఉండదు. ఇది పురుషుడు గొప్పతనమా, లేక ఇది స్త్రీ లోపమా, లేక ప్రకృతి చేసిన ఇంద్రజాలమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలుసుకోవాలి. మన శరీరంలో క్రోమోజోములు మాత్రమే కాదు, హార్మోన్లు కూడా స్త్రీని, పురుషుడిని వేర్వేరుగా ప్రభావితం చేస్తాయి. ఈ తేడా కేవలం శరీరానికి మాత్రమే కాదు, మెదడు, భావోద్వేగాలు, పునరుత్పత్తి, శరీర అభివృద్ధి ఇవన్నింటిలో కూడా ప్రభావం చూపుతుంది. కానీ ఈ తేడా ఎందుకు? ప్రకృతి ఈ భిన్నత్వాన్ని ఎందుకు నిర్మించింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా వై క్రోమోజోమ్ ఏం చేస్తుందో తెలుసుకోవాలి. దాని ప్రాముఖ్యత ఏమిటో చూడాలి. మన శరీరంలో ఉన్న వేలాది జన్యువులలో కొన్ని మాత్రమే స్త్రీ పురుషుల మధ్య ఉన్న జీవశాస్త్ర భిన్నత్వాన్ని నిర్ణయిస్తాయి. అందులో అత్యంత ముఖ్యమైనది వై క్రోమోజోమ్. గర్భంలో పిండం అభివృద్ధి ప్రారంభమైన కొద్ది రోజుల తరువాత వై క్రోమోజోమ్లోని SRY జీన్ సక్రియమైతే పురుష శరీర నిర్మాణం, అభివృద్ధి చెందే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ సంకేతం లేకపోతే అభివృద్ధి స్త్రీ శరీర నిర్మాణం దిశగా కొనసాగుతుంది. అంటే వై క్రోమోజోమ్ శరీర నిర్మాణంలో ఒక ప్రత్యేకమైన జీవశాస్త్ర పాత్రను పోషిస్తుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వై క్రోమోజోమ్ తండ్రి నుంచి కొడుకుకే సంక్రమిస్తుంది. అందుకే ఆధునిక జన్యుశాస్త్రం పితృవంశాన్ని అధ్యయనం చేయడానికి
వై క్రోమోజోమ్ను ఉపయోగిస్తుంది. అయితే ఇది చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. వై క్రోమోజోమ్ పితృవంశాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది, అంతే తప్ప ఒక మనిషి విలువను లేదా గొప్పతనాన్ని నిర్ణయించదు. ప్రకృతి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను నిర్మించింది. తండ్రి వంశాన్ని వై క్రోమోజోమ్ ద్వారా అనుసరించవచ్చు. అలాగే తల్లి వంశాన్ని మైటోకాండ్రియల్ డిఎన్ఏ ద్వారా అనుసరించవచ్చు. అంటే ప్రకృతి తండ్రి వైపు పరంపరను కూడా అలాగే తల్లి వైపు పరంపరను కూడా రెండింటినీ భద్రపరిచింది. ఇక్కడితో ఒక విషయం స్పష్టమవుతుంది. ప్రకృతి స్త్రీని పురుషుడిని ఒకే విధంగా సృష్టించలేదు, కానీ ఇద్దరికీ సమానమైన విలువను ఇచ్చింది. ప్రతి ఒక్కరికి తనదైన జీవశాస్త్ర ప్రత్యేకతను ఇచ్చింది. కానీ క్రోమోజోములు మాత్రమే మనిషి స్వభావాన్ని నిర్ణయించవు. మన శరీరంలో ప్రతి క్షణం నిశ్శబ్దంగా పనిచేస్తున్న మరో శక్తి ఉంది. అదే హార్మోన్లు. స్త్రీ పురుషుల మధ్య కనిపించే అనేక శారీరక, మానసిక, భావోద్వేగ భిన్నత్వాల వెనుక హార్మోన్ల పాత్ర ఉంది. క్రోమోజోములు మన శరీరానికి ఒక రూపకల్పనను ఇస్తాయి, కానీ ఆ రూపకల్పనను ప్రతిరోజు పనిచేయించే శక్తి పేరు హార్మోన్లు. హార్మోన్లు మన శరీరంలో నిశ్శబ్దంగా పనిచేసే రసాయన సందేశ వాహకాలు. ఇవి శరీర ఎదుగుదల, పునరుత్పత్తి, భావోద్వేగాలు, ప్రవర్తన వంటి అనేక అంశాలపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా పురుషుల్లో టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉంటుంది. స్త్రీలో ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. దీని అర్థం ప్రతి పురుషుడిలో ఒకే స్థాయిలో, ప్రతి స్త్రీలో ఒకే స్థాయిలో ఈ హార్మోన్లు ఉంటాయని కాదు, కానీ సగటున ఈ తేడా కనిపిస్తుంది. ఈ హార్మోన్ల ప్రభావం వల్లే యుక్త వయస్సు వచ్చిన తర్వాత శరీర నిర్మాణంలో, స్వరంలో, కండరాల అభివృద్ధిలో, కొవ్వు పంపిణీలో, పునరుత్పత్తి వ్యవస్థలో భిన్నత్వం కనిపించడం ప్రారంభమవుతుంది. స్త్రీ శరీరంలో ప్రతి నెల జరిగే ఋతుచక్రం ఈ హార్మోన్ల సమన్వయంతోనే నడుస్తుంది. గర్భధారణ, ప్రసవం, పాల ఉత్పత్తి, ఈ అద్భుతమైన ప్రక్రియల వెనుక ఈ హార్మోన్ల పాత్ర అత్యంత కీలకం. అలాగే టెస్టోస్టెరాన్ కూడా కేవలం శారీరక బలం కోసమే కాదు, కండరాల అభివృద్ధి, ఎముకల దృఢత్వం, వీర్యకణాల ఉత్పత్తి వంటి అనేక జీవశాస్త్ర ప్రక్రియల్లో దీని పాత్ర ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రకృతి స్త్రీని పురుషుడిని ఒకే శరీరంతో, ఒకే హార్మోన్లతో ఒకే విధంగా నిర్మించలేదు. ఎందుకంటే ఇద్దరికీ ఒకే విధమైన జీవశాస్త్ర బాధ్యతలను ఇవ్వలేదు. అయితే ఈ జీవశాస్త్ర భిన్నత్వాన్ని మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే గమనించారంటారా? అందుకేనా గర్భాధాన సంస్కారం, బ్రహ్మచర్యం, ఆహార నియమాలు, గర్భిణీ ఆచారాలు ఇలాంటి అంశాలకు అంతటి ప్రాధాన్యం ఇచ్చారు? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఇప్పుడు ఒక ప్రశ్న, ఒక బిడ్డ తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాతే రూపుదిద్దుకుంటాడా, లేక అంతకంటే ముందే అతని జీవితానికి సంబంధించిన కొన్ని పునాదులు ఏర్పడటం ప్రారంభమవుతుందా? ఆధునిక శాస్త్రం ఈ ప్రశ్నపై గత కొన్ని దశాబ్దాలుగా లోతైన పరిశోధనలు చేస్తుంది. ఈ పరిశోధనలలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఎపిజెనెటిక్స్. ఎపిజెనెటిక్స్ అంటే డిఎన్ఏ మారిపోవడం కాదు. డిఎన్ఏలో ఉన్న కొన్ని జన్యువులు ఎప్పుడు పనిచేయాలి, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి అనే విషయాలపై పరిసరాలు, ఆహారం, ఒత్తిడి, నిద్ర, కొన్ని జీవనశైలి అలవాట్లు ఇలాంటివన్నీ ప్రభావం చూపగలవని శాస్త్రం చెబుతుంది. అంటే తల్లిదండ్రుల జీవనశైలి కొన్ని సందర్భాల్లో తర్వాతి తరంపై కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక పురుషుడిలో శుక్రకణం పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారు 3 నెలల సమయం పడుతుంది. ఈ సమయంలో అతని జీవన శైలి, ఆహారం, మద్యం, పొగ తాగడం, కొన్ని ఆరోగ్య పరిస్థితులు శుక్రకణాల నాణ్యతపై ప్రభావం చూపగలవని వైద్య పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాగే గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యం, ఆహారం, మానసిక ప్రశాంతత, శరీర పరిస్థితి శిశువు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. ఇప్పుడు ఒకసారి సనాతన ధర్మం వైపు చూద్దాం. వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు గర్భాధాన సంస్కారం గురించి చెప్పారు. దంపతుల ఆహారం, ఆలోచనలు, ఆచరణ, మానసిక ప్రశాంతత, శారీరక పవిత్రత ఇవన్నీ ఉత్తమ సంతానం కోసం ముఖ్యమని చెప్పారు. ఇక్కడ ఒక ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. ఆధునిక శాస్త్రం
జీవనశైలి ప్రభావాన్ని ఈరోజు పరిశోధిస్తుంది. మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి నియమాలను ఎందుకు రూపొందించారు? ఇది యాదృచ్ఛికమా, లేక లోతైన ప్రకృతి పరిశీలన, లేక ఇంకా మనకు పూర్తిగా అర్థం కాని ఏదైనా జ్ఞానమా? ఈ ప్రశ్నకు తొందరగా సమాధానం చెప్పకూడదు. ముందు ధర్మం అసలు ఏమి చెప్పిందో ఆధారాలతో పరిశీలిద్దాం. ఇప్పటి వరకు మనం ప్రకృతిని చూశాం. ఇప్పుడు అదే ప్రకృతిని మన ఋషులు ఎలా అర్థం చేసుకున్నారో చూద్దాం. వేదాలలో ఒక గొప్ప పదం ఉంది, ఋతం. ఋతం అంటే ఈ విశ్వాన్ని నడిపించే సహజమైన క్రమం. సూర్యుడు ఉదయించడం ఋతం, చంద్రుడు తన కలలను మార్చుకోవడం ఋతం, ఒక విత్తనం మొక్కగా మారడం ఋతం, గర్భంలో ఒక శిశువు పెరగడం ఋతం. ప్రకృతిలో ఏది యాదృచ్ఛికంగా జరగదు. ప్రతిదానికి ఒక సహజ ధర్మం ఉంటుంది. అందుకే ఋగ్వేదం ఒక అద్భుతమైన సత్యాన్ని చెబుతుంది. ఋతం చ సత్యం చ బీద్దా తపసోద్య జాయత. అంటే ప్రకృతి యొక్క సహజ క్రమాన్ని గ్రహించినప్పుడే సత్యం తెలుస్తుంది. అందుకే మన ఋషులు ధర్మాన్ని ఎవరో సృష్టించిన నియమాలుగా చెప్పలేదు. ప్రకృతి ఎలా పనిచేస్తుందో దానిని గమనించి దానికి అనుగుణంగా జీవించడాన్నే ధర్మం అన్నారు. పుష్పం పరిమళించడం దాని ధర్మం, సూర్యుడు వెలుగునివ్వడం అతని ధర్మం, నీరు క్రిందికి ప్రవహించడం దాని ధర్మం. అలాగే ప్రకృతి స్త్రీకి పురుషుడికి వేర్వేరు శరీరాలను ఇచ్చింది, వేర్వేరు జీవశాస్త్ర లక్షణాలను ఇచ్చింది, వేర్వేరు బాధ్యతలను ఇచ్చింది. అందుకే వారి స్వధర్మాలు కూడా కొన్ని విషయాల్లో భిన్నంగా ఉంటాయని ధర్మం చెబుతుంది. ధర్మం అంటే ఆధిపత్యం కాదు, బంధనం కాదు, ప్రకృతి ఇచ్చిన స్వభావానికి అనుగుణంగా జీవించడం. అయితే ఈ భిన్నత్వం అసమానత, లేక సృష్టిని పరిపూర్ణంగా నిలబెట్టడానికి ప్రకృతి రూపొందించిన విధానమా? ఇప్పటి వరకు ప్రకృతి పురుషుడికి ఇచ్చిన కొన్ని ప్రత్యేక జీవశాస్త్ర లక్షణాలను చూశాం. కానీ అంతటితో ప్రకృతి నియమం పూర్తి కాదు. ఈ సృష్టిని నిలబెట్టేది కేవలం జననం కాదు, పోషణ. ఒక కొత్త జీవికి తన శరీరాన్నే 9 నెలలు ఆలయంగా మార్చేది స్త్రీ. ప్రసవ వేదనను భరించేది స్త్రీ. జన్మించిన శిశువుకు తన శరీరాన్నే ఆహారంగా మార్చేది స్త్రీ. ఒక ఇంటిని ఇల్లుగా మార్చేది స్త్రీ. ఒక కుటుంబాన్ని కుటుంబంగా నిలబెట్టేది స్త్రీ. ఒక సమాజానికి మొదటి గురువు స్త్రీ. అందుకే సనాతన ధర్మం స్త్రీని బలహీనురాలిగా చూడలేదు, శక్తిగా చూసింది. లక్ష్మిగా, సరస్వతిగా, పార్వతిగా, దుర్గగా, జగన్మాతగా ఆరాధించింది. మహాదేవుడు తన శరీరంలో సగభాగాన్ని శక్తికి ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు. మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలంలో శాశ్వతంగా స్థాపించాడు. ఇది ఆధిపత్యానికి ప్రతీక కాదు, అనివార్యతకు ప్రతీక. ఇక్కడ ధర్మం ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతుంది. పురుషుడు స్త్రీ లేకుండా అసంపూర్ణుడు, స్త్రీ పురుషుడు లేకుండా అసంపూర్ణురాలు. ఒక విత్తనం ఒంటరిగా మొక్క కాదు, ఒక క్షేత్రం ఒంటరిగా పంట కాదు. విద్యుత్లో పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉన్నప్పుడే ప్రవాహం. అలాగే ప్రకృతిలో కూడా రెండు పరస్పర పూరక శక్తులు కలిసినప్పుడే సృష్టి ముందుకు వెళ్తుంది. అందుకే ధర్మం పోటీని నేర్పలేదు, పూరకత్వాన్ని నేర్పింది. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇంత స్పష్టంగా ప్రకృతి ఇద్దరికీ వేర్వేరు కానీ పరస్పర పూరకమైన పాత్రలు ఇచ్చినప్పుడు ఈరోజు స్త్రీ పురుషుడు అనే సంఘర్షణ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అదే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. అయితే ఈరోజు ఇంత సంఘర్షణ ఎందుకు? ప్రకృతిలో సమస్య లేదు, సమస్య మనిషి దీనిని అర్థం చేసుకోవడంలో ఉంది. చరిత్రను చూస్తే శతాబ్దాలుగా ఎంతో మంది స్త్రీలు అణిచివేతకు గురయ్యారు, అవమానాలను ఎదుర్కొంటున్నారు, హింసను అనుభవించారు. వారి హక్కులు, గౌరవం, భద్రత అనేక సందర్భాల్లో హరించబడ్డాయి. ఇది కఠినమైన వాస్తవం. ధర్మం ఇది ఎక్కడా సమర్థించలేదు. ధర్మం పురుషుడికి ఒక అధికారాన్ని ఇవ్వలేదు, ఒక బాధ్యతను ఇచ్చింది. స్త్రీని రక్షించడం, గౌరవించడం, ప్రేమించడం, పోషించడం, ఆమె గౌరవాన్ని కాపాడడం గృహస్థుని ధర్మంగా చెప్పింది. అలాగే స్త్రీకి కూడా కుటుంబాన్ని ప్రేమతో పోషించే మహత్తరమైన బాధ్యతను ఇచ్చింది. సమస్య ఈ రెండు ధర్మాలలో ఏదో ఒకటి విస్మరించబడినప్పుడు ప్రారంభమవుతుంది. పురుషుడు తన ధర్మాన్ని మర్చిపోతే అణిచివేత పుడుతుంది. స్త్రీ తన ధర్మాన్ని మర్చిపోతే కుటుంబం బలహీనపడుతుంది. ఇద్దరు తమ తమ ధర్మాన్ని మర్చిపోతే సమాజమే దెబ్బతింటుంది. అందుకే సనాతన ధర్మం హక్కుల కంటే ముందు బాధ్యతలను గుర్తు చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తిస్తే
మరొకరి హక్కు సహజంగానే పరిరక్షించబడుతుంది. ఇంకో విషయం, చాలా లోతుగా ఆలోచించాలి. ఈ జన్మలో ఒకరు పురుషుడిగా పుట్టారు, మరొకరు స్త్రీగా పుట్టారు, ఒకరు ధనవంతులుగా పుట్టారు, మరొకరు పేదవారిగా పుట్టారు. ఇవి ఆత్మ యొక్క శాశ్వత స్వరూపాలు కావు. ఇవి ఈ జన్మలోని పరిస్థితులు మాత్రమే. సనాతన ధర్మం ప్రకారం ఆత్మకు స్త్రీ పురుషుడు అనే భేదం లేదు. ఆత్మ నిత్యమైనది, శుద్ధమైనది, అఖండమైనది. భేదం ఆత్మలో కాదు, ప్రకృతి వ్యక్తీకరణలో ఉంది, పాత్రలలో ఉంది. అందుకే ధర్మం ఎక్కువ తక్కువ అని చెప్పలేదు. ఎవరి స్వధర్మాన్ని వారు తెలుసుకొని దానిని ఆచరిస్తే అదే సమాజానికి శాంతిని, సమతుల్యతను, శ్రేయస్సును అందిస్తుందని చెప్పింది. ఇంతవరకు ప్రకృతిని చూశాం, సైన్స్ ఏమి చెబుతుందో చూశాం, సనాతన ధర్మం ఏమి చెబుతుందో చూశాం. ఇప్పుడు ఈ మొత్తం అధ్యయనంలో అత్యంత ముఖ్యమైన సత్యం ఏమిటో చూద్దాం. ప్రకృతిలో ఏది ఒంటరిగా సంపూర్ణం కాదు. విత్తనం ఒంటరిగా వృక్షం కాదు, నేల ఒంటరిగా పంట కాదు. బంగారం నిప్పును తాకినప్పుడే మరింత శుద్ధి చెందుతుంది. అలాగే స్త్రీ పురుషుడు ధర్మబద్ధంగా పరస్పరం ఒకరినొకరు గౌరవిస్తూ జీవించినప్పుడే గృహస్థాశ్రమం ఒక పవిత్ర యజ్ఞంగా మారుతుంది. సనాతన ధర్మం భార్యాభర్తల కలయికను కేవలం శారీరక సంబంధంగా చూడలేదు, సృష్టి యజ్ఞంగా చూసింది. ఎందుకంటే ఆ కలయిక ద్వారా ఒక కొత్త జీవికి ఈ ప్రపంచంలోకి వచ్చే అవకాశం లభిస్తుంది. యజ్ఞం నియమంతో ఉంటే పవిత్రం. అదే స్వార్థంతో, వాంఛతో, బాధ్యత లేని ప్రవర్తనతో, ఆధిపత్యంతో, మోసంతో ఉన్నప్పుడు ధర్మం నుండి అధర్మం ప్రారంభమవుతుంది, వినాశనం మొదలవుతుంది, సమాజం నశించిపోతుంది. ధర్మం కేవలం హక్కులను కాదు, సంయమాన్ని, బాధ్యతను, పరస్పర గౌరవాన్ని, ప్రేమను, నమ్మకాన్ని నేర్పింది. భర్త భార్యకు ఆధారం కావాలి, భార్య భర్తకు ఆధారం కావాలి. ఇద్దరూ ఒకరినొకరు మార్చుకోవడానికి కాదు, ఒకరినొకరు పూర్తి చేసుకోవడానికి. అర్ధనారీశ్వర తత్వం రాతిలో చెక్కిన ఒక శిల్పం కాదు, జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పిన ఒక మహా సత్యం. స్త్రీ పురుషుడి ప్రత్యర్థి కాదు, పురుషుడు స్త్రీకి పోటీదారుడు కాదు. ఇద్దరూ ప్రకృతి సృష్టించిన రెండు పరస్పర పూరక శక్తులు, ఒకరినొకరు పరిపూర్ణం చేసుకునే మిత్రులు. వీరిలో ఎవరు ఎక్కువ అనే ప్రశ్నకు ప్రకృతి ఎప్పుడూ సమాధానం చెప్పలేదు, చెప్పదు కూడా. ఎందుకంటే ప్రకృతి ఆ ప్రశ్ననే అడగలేదు. ప్రకృతి అడిగిన ప్రశ్న ఒక్కటే, మీరిద్దరూ కలిసి సృష్టిని నిలబెడుతున్నారా? బహుశా అదే సనాతన ధర్మం మనకు నేర్పాలనుకున్న అత్యంత గొప్ప సత్యం. ఈ సున్నితమైన సామాజిక అంశం మీద మరింత లోతుగా మరొక వీడియోతో కలుస్తాను. ఇది శైవి మీడియా. శుభం భూయాత్.